ఒక దైవ సేవకుడు భార్య తన ఇంటిలో షింకు ఉందటండి. ఆ షింకు గోడ మీద ఇక్కడ ప్రతిరోజు 3 సార్లు ఆరాధన జరుగుతుందని రాసిందట. షింకు గోడ మీద ఏమని రాసింది? ప్రతిరోజు 3 సార్లు ఆరాధన జరుగుతుందని ఆ దైవ సేవకుడు భార్య రాసిందట. ఏమిటబ్బా ఇట్లా రాసింది? మనం కూడా ఈ షింక్ దగ్గరికి రోజుకి 3 సార్లు వెళ్తాం. ఎందుకంటే అంట్లు తోమడానికి. అన్నీ బాగుంటే శుభ్రంగా వస్తాయి అంట్లు. ఒకవేళ కోపం వచ్చినాయి అనుకోండి, దాని మూతి ముక్కు బయలిపోతాయి అంట్లు. ఇప్పుడు నేను చెబుతున్న మాట ఏమిటి అంటే, ఆమె అంట్లు తోముతూ అయ్యా నన్ను నీ వాక్కు చేత శుభ్రపరిచావు కదయ్యా, నీకు స్తోత్రం ప్రభువా అని మొదటి ఆరాధన చేసేదట. అయ్యా నన్ను ఒక పాత్రగా నువ్వు ఏం చేసావంటే ఎన్నుకున్నావు కదయ్యా, అర్హమైన పాత్రగా నన్ను ఎన్నుకున్నావు కదయ్యా. శుభ్రపరిచిన పాత్ర ఏ విధంగా అయితే బయటకు వస్తుందో అర్హమైన పాత్రగా ఎన్నుకున్నావు కదయ్యా అని మరలా 2వసారి ఆరాధన చేస్తుందట. 3వసారి అయ్యా నీవు నన్ను ప్రేమించి నన్ను ఏర్పాటు చేసుకున్నావు కదయ్యా అని ఆ సహోదరి, ఆ దైవ సేవకుడు భార్య మరలా తన ఇంటిలో ఉన్న షింకులో ఉన్న అంట్లు తోమే ప్రతి సందర్భంలోనూ ఈ 3 రకాలైన ఆరాధనలు దేవుని యొక్క సాన్నిహిత్యం కలిగి ఆమె చేస్తూ ఉంటుందట. నిజంగా ఆరాధించాలన్న మనసు నీలో ఉన్నట్లయితే అక్కడ జరుగుతున్న ప్రతి పనిలోనూ దేవుని యొక్క కార్యాన్ని చూసి ఆ కార్యము నీ ఎడల దేవుడు కూడా చేస్తున్నాడన్న మనసుతో ఆయనకి కృతజ్ఞతాభావం కలిగి ఆయన ఆరాధిస్తూ ఉంటావు. హల్లెలూయా.